అదేదో మతలబు చేసినామంట. మేము మతలబు చేసినాం, 11 నామినేషన్లు పడినాయి, సిగ్గుండాలి కదా, అటకాయించాలి కదా. అదే పులివెందల్లో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి హక్కే లేదు. అతను ఉద్యోగాల విషయాలకు వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు 3 కోరికలు ఉంటాయి. హెచ్ఆర్ అని, పిఆర్సీ అని, ఐఆర్ అని 3 రివర్స్ చేసినాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీకి ప్రపోజల్ ఒప్పుకున్నాడు. ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచినాడు. ఏమన్నా అక్షయపాత్ర అనుకుంటున్నాడా? బడ్జెట్ అంటే కల్పతరువు కాదు, అక్షయపాత్ర కాదు. ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన. 3,22,000 కోట్లు మొన్న బడ్జెట్ పయ్యావుల కేసీఆర్ గారు పెట్టినది. 50,65,000 కోట్లు సెంట్రల్ బడ్జెట్. అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పనిని బాధ్యతగా ప్రధానమంత్రి గారు, మా గౌరవ ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి, 3వసారి విశ్వగురువు, 11వ స్థానము మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో 4వ స్థానము. రేపు 2 ఏళ్లలో 3వ స్థానము, 4 ఏళ్లలో మొదటి స్థానము రేపు పోలింగ్ నాటికి. అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకుపోయేదానికోసం